ఒకరిని మనం డిఫేను ఒక డిగ్రేడ్ చేయలేము. అది చూసినా కూడా దే వోంట్ బిలీవ్ ఇట్. సో ఐ డోంట్ సీ ఎనీ రీజన్ ఎనీ ఇష్యూ అండి. నేను చెప్పిన లైన్ ఏంటంటే అండి, తండ్రి కొడుకు ఒక ఇచ్చిన మాట. సో ఆ కాంటెక్స్ట్ తగ్గట్టుగా ఐ హ్యావ్ మేడ్ ఎ స్టోరీ. మీరు చెప్పిన క్యారెక్టరే కాదు, ఒక చీఫ్ మినిస్టర్ కొడుకు లేడు, ఒక యాక్టర్ లేడు, ఒక వైఎస్ఆర్ ఫ్రెండ్ లేరు, ఇన్ని క్యారెక్టర్స్ లేవు. మనం ఒక 2 అవర్స్లో ఒక థీమ్ పెట్టుకొని ఒక కథ డ్రైవ్ చేయాలనుకున్నప్పుడు దాని తగ్గట్టుగానే క్యారెక్టర్స్ సీన్స్ రాసుకుంటామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో 3 ఆడవాళ్ళు ఉన్నారు. ముగ్గురికి ఒక్కొక్క సీన్ కన్నా వీ ట్రై టు క్రియేట్ దట్ స్ట్రెంగ్తన్ వన్ ఆఫ్ ద ఎమోషన్ అండ్ డ్రైవ్. ఆ క్యారెక్టర్తో రూట్ కావాలా, ఆ క్యారెక్టర్తో మనం ఎలా మూవ్ చేయాలా చూస్తాం. అంతేగాని మనం ఇంటెన్షనల్గా ఇది వద్దు వగలొద్దు అనేది కాదు. ఒకరొద్దు అనుకుంటే మనము జిమ్మిక్ చేయాలంటే నేను చెప్పిన ఏ క్యారెక్టర్లు పెట్టినా కూడా ఇంకా మోర్ అటెన్షన్ అండ్ మోర్ ట్రైలర్లో చూడడానికి బాగుంటుంది. కానీ ఇట్స్ నాట్ మై జాబ్ అండి అట్లా. అదే అండి, ఆంధ్ర తెలంగాణలో చాలా థియేటర్లు ఉన్నాయండి. 3 కాదు 10 సినిమాలు వేసుకున్నా కూడా అందరికీ థియేటర్లు వస్తుంది, అందరూ చూసే అవకాశం ఉంటుంది. ఎవడు డబ్బు దేని మీద ఖర్చు పెట్టాలనుకుంటారో వాళ్ళు దాని మీద ఖర్చు పెట్టుకుంటారు. అది మళ్ళీ ఇండస్ట్రీకి డబ్బులు వస్తాయి, థియేటర్కి వస్తుంది, మంచిదే కదండి. Jiva garu, my question straight to you. Which scenes in the film made you the most emotional? I think Chodu Nana song, when we were shooting Chodu Nana song, I think that made us very emotional. And I think that was an emotional scene, and where there is a sequence where I'll just go see the crash site. So that's a very emotional moment, and I'll find that diary, and there will be a beautiful quote into it. So that's a very emotional, I think, the scene feel and the setup was so emotional, and I mean, I think it's worked out in the film also. Mahi garu, యాత్ర 1, యాత్ర 2లో జగన్ గారు పాదయాత్ర గురించి చూపించారు. నేను విన్నాను అనే మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు గట్టిగా నమ్మి అతను గెలిపించి సీఎం సీట్ ఇచ్చారు. సీఎంగా గెలిచిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా పరదాలు కట్టుకుని వెళ్తున్నారు. ఆయన చెట్లు నరికేస్తున్నారు, పరదాలు కట్టుకుని వెళ్తున్నారు. ఇలాంటి సీన్స్ అన్ని యాత్ర 3 అనే ఏమైనా సినిమా చేయగలరు మీరు? రియల్ స్టోరీగా అంటే మీరు సినిమా రిపోర్టరా పొలిటికల్ రిపోర్టరా అండి? మీరు ఎక్కడ ఉంటారండి? హైదరాబాద్, ఆంధ్రానా? హైదరాబాద్. మీకు అక్కడ పరదాల గురించి ఇక్కడ తెలిసింది మీకు? వెళ్తూ ఉంటాం కదా సార్ అన్ని. సరేలేండి, అట్లా మీరు మీమ్స్ వచ్చిందండి. ఇందులో జగన్ గారు కడప బిడ్డ, ఎవరి దగ్గర కాళ్ళు వంచడు, కాళ్ళు అతని తల వంచడని మీరు పెట్టారు. అదే మీమ్స్ ఏం చేశారంటే బీజేపీ మోడీ గారి దగ్గరికి వెళ్ళి జగన్ గారు ఇలా వంగి నమస్కారం పెట్టే మీమ్స్ చేశారు. అంటే ప్రజలు అన్ని చూస్తూ ఉంటారు కదా సార్, పరదాలు కట్టేది. నిన్న సిద్ధం మీటింగ్ కూడా పరదా కట్టుకుని వచ్చారండి ఆయన. కదండి. సరే, మనం ఎంత మనము ఇప్పుడు మీరు ఒక్కసారి చీఫ్ మినిస్టరు, ప్రైమ్ మినిస్టర్ ఏదైనా కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ సెక్యూరిటీ. అది పక్కన పెడితే అండి, మనకి అదృష్టమో దురదృష్టమో ఏంటంటే అండి, మనకు అట్లీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో వెరీ గుడ్ మీడియా ఉందండి. అండ్ మీడియా విచ్ ఈస్ వెరీ డివైడెడ్, ఓకే, విచ్ ఈస్ ఆల్సో గుడ్. ఎందుకంటే దే విల్ బీ దేర్. ఇప్పుడు మీరు చెప్పిన మీమ్స్ కానీ మీరు చెప్పినవన్నీ కూడా అవతల వాళ్ళు కూడా సేమ్ ఇంతే. మనం ఎంత బురద చల్లుతున్నామో అక్కడి నుంచి అంతే బురద ఇక్కడ చల్లుతారండి. నేను అనడం ఏంటంటే 2 బురదే అంటాను, మనకు అనవసరం అది. అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్రీ డేటా, ఫ్రీ టైం, ఏం పంచాయతీ. ఎవడైనా ఈరోజు ఎవడి మీదైనా బురద చల్లచ్చు, ఎవడి మీదైనా మీడియా పెట్టచ్చు. మనకు టైం ఉన్నోడు అది చూస్తాడు, పట్టించుకున్నాడు పట్టించుకుంటాడు. ఇవన్నీ చేసి కూడా మనము 9 ఏళ్ళుగా ఆయన దూషించినాం. ఆయన 151 సీట్లు కొట్టి సీఎం అయినాడు. ఇక్కడ మీమీలు పెట్టుకొని మనం బురద చల్లే వాళ్ళు మనం అక్కడ తిరుక్కుంటా ఉన్నాం. సో మనకి వేస్ట్ అండి. Keti, question for you, ma'am. Yes. Keitaki. Yeah. So playing a real time character is very difficult
What was the challenging? The first time I was playing a non-fictional character, and I felt like I took it as a challenge that I must do this. Not only because it is a different language than my mother tongue, because I had been working in Marathi, Hindi, and Malayalam. Not only for that, but I really like the character graph, from where it starts, and what all hurdles come in that character's life, and how her biggest strength comes. So basically, while playing Bharati, I felt, of course, we do have a image of Bharati Garu in social media, right? But I don't want to do that. I mean, as an actor, I don't want to do that social media image. I want to find the core of that character, what she wants, what she will do if something, some obstacles comes, what how she will react on certain things. What is her core? Is she empathetic person? Is she kind person? And while doing the research, like I watched a lot of her videos on YouTube, and I was also talking to Mahi sir and ADs and whosoever knows about her. So that information also helped me a lot. And also I got to know that, she when we were shooting in Puluvandula, I got that intensity of this character because all the old ladies or aunties, they were coming, and they were just hugging me or giving me blessings because I was playing that character. So as such hurdle, I didn't only Telugu language is one hurdle, but I think I'm used to of it working in different languages now. Thank you, ma'am. Yeah, Mahi thank garu. you. పరదాలు కట్టుకున్నా కూడా పొత్తులు అవసరం పడలేదండి. సార్ ఇప్పుడు మహానేత రాజశేఖర్ రెడ్డి గారిది యాత్ర సినిమా తీశారు, బాగుంది అది. సో జననేత అని చెప్పుకునే జగన్ గారి గురించి వస్తే, ఆయన మీద కేసులు, ప్రతి ఫ్రైడే ఒక కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉన్న నేతను గ్లోరిఫై చేసి సినిమా తీయడం ఎంతవరకు సబబు? గ్లోరిఫై అనేది ఏం లేదండి. ఇప్పుడు మీరు సినిమా ఇంకా చూడలేదు, నేను ఒక వర్షన్ అనుకున్నా నేను మీకు చూపిస్తున్నాను. కేసులు అంటారా, ఇక ఇప్పుడు ఉన్న వాళ్ళలో అందరికి కూడా కేసులు ఉన్నాయి, మిగతా వాళ్ళకి కూడా కేసులు ఉన్నాయి. ఇప్పుడు మొన్న వరకు మనం ఒకరికే ఎత్తి చూపిస్తా అంటే ఇప్పుడు ఇట్లాగా చూపించుకోవాల్సిన పరిస్థితి తెచ్చుకున్నాము. ఇప్పుడు కథగా చేసినప్పుడు, అది కథగా చూసినప్పుడు వి లీవ్ ఇట్ టు ఆడియన్స్ టు సే దట్ ఇది మనము మన డబ్బు మనం కొట్టుకున్నామా లేదా ఇది నమ్మదగ్గగా ఉందని. ఆ డబ్బు కొట్టేవద్దు వాడు సినిమా వాడు బాగాలేదంటాడు, ఇది నమ్మదగ్గంది ఉందంటే వాడు పక్కనోడికి చెప్తాడు బాగానే ఉందని చూడొచ్చు అని, అంతే. ట్రైలర్ చూస్తే కాంగ్రెస్ పార్టీని బాగానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది. టార్గెట్ అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు ఆయన జీవితంలో కొన్ని జరిగాయి, ఎవరినో ఒకరిని ఎదిరించినాడు, తిరిగాడు, ఓ పార్టీలోంచి బయటకు వచ్చినాడు, ఆ పార్టీని ఇంకో పార్టీ పెట్టుకున్నాడు. ఆయనకు అక్కడ ఉన్న సర్కమ్స్టాన్సెస్, అక్కడ ఉన్న కాన్ఫ్లిక్ట్ తగ్గట్టుగా అక్కడ సీన్స్ ఉంటాయండి, అంతే అండి. అంతేగాని దాంట్లో ఎవరో విలను హీరో అది ఏమి ఉండదండి. మహి గారు, ఈ కథలో ఫిక్షనల్ ఎంత పర్సెంటేజ్ ఉంది, రియాలిటీ ఎంత పర్సెంటేజ్ ఉందండి? ఇది అన్నంలో నీళ్ళలాగా 1:2 రేషియోలో చెప్పలేమండి. ఇది డిఫికల్ట్ టు సే వన్, ఇట్ హ్యాస్ టు బీ ట్రూత్ ఆర్ బిలీవబుల్ ట్రూత్. మీరు సినిమా చూసిన తర్వాత అరే అసలు ఇది జరిగిండ అసలు అనుకుంటే దాన్ని ఇట్స్ అవుట్. అది నిజమైనా కూడా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బిలీవబుల్ ఆన్ స్క్రీన్ దెన్ ఇట్ వోంట్ వర్క్అవుట్ అండి. ఇప్పుడు ఒకటి థింగ్ అండి, వెన్ యూ డూ విత్ రియల్ క్యారెక్టర్స్, ఒక ఏంటంటే అండి, రియల్ క్యారెక్టర్ వేరే, ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ వేరే. అంటే కంప్లీట్లీ ఏదో వింతని కాదు. మనము వీ నీడ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో ఆన్ స్క్రీన్ టు evolve this character and go through his journey and make it again rootable to the audience అండి. రాసుకున్నా అండి, ఇట్ ఈస్ దేర్ ఇస్ నో ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మమ్ముట్టి ద సీన్ ఉంది, అది నిజమా కాదా అంటే నేను హౌ కెన్ ఐ సే దట్ ద సోల్ అండ్ ఇంటెన్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ ద సీన్ ఈస్ ట్రూ. కానీ నేను దాన్ని సినిమా రూపంగా చెప్పుతున్నకు ఆ డైలాగు, ఆ డ్రామటైజేషను ఇవన్నీ ఉంటుందండి, అట్లా. దట్స్ ఇట్.
నిజం అవుతుందో లేదో కానీ అండి, అట్లీస్ట్ ఆ మూమెంట్ వరకు నమ్మించాం కదా. ఇప్పుడు 1,00,000 కోట్లని మనం అన్ని పేపర్లో మీడియాల్లో ఉంది. ఎవెన్చువలీ దాని మీద మనకు ఫైల్ చేసిన ఛార్జ్ షీట్ 1100 కోట్లు ఎంతో. 1,00,000 కోట్లకి 1100 కోట్లకి కిలోమీటర్ అంత దూరం ఉంది. అయినా కూడా మనము ఎంత రోజు చేసి గుద్దాము కదా, గుద్దాము, నమ్మించగలిగింది నమ్మించినాం, అంతే కదండి. లేదండి, ఎవరు ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా అండి మీడియా హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ ఈచ్ పార్ట్స్. మీరు అమెరికాలో చూసినా ఫాక్స్ ఉంది, సిఎన్ఎన్ ఉంది. అట్లా అది ఇది మనం బతుకుతున్న కాలం అండి. దే ఇస్ నథింగ్ రాంగ్, మనం అది తప్పు అనడం లేదు. ఈరోజు నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ఒక మీడియా ఎగ్జిస్ట్ కావాలంటే దే ఆర్ బౌండ్ టు బీ విత్ వన్ ఆర్ ద అదర్. అది మనము మన రాష్ట్రానికో ఎక్కడికో కాదు, ప్రపంచం మొత్తము దే డివైడెడ్ ఇంటూ ఫార్ ఆర్ అగెనిస్ట్. అండ్ వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి. మనమేమి వాళ్ళు ఏదో అన్నారని చెప్పి వాళ్ళు అనడం లేదు. అది వాళ్ళ ప్రతిపక్షంగా అది వారి కర్తవ్యం, వీళ్ళ కర్తవ్యం. అదేది అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీడియా కూడా వాళ్ళలాగా ఒక సైట్స్ తీసుకొని ఇండిపెండెంట్ లేకుండా దే ఆర్ అక్యూజింగ్ ఈచ్ అదర్. మీడియా అయినా కూడా ఇట్ ఇస్ అ సీరియస్ బిజినెస్ అండి, యూ కాంట్ బ్లేమ్ ఎనీవన్. Madhi is the cinematographer, and music director Santosh Narayan, Shravan editor. And I always believed, నేను ముందు ఎప్పుడు చెప్పాను, సినిమా అనేది ఒక కొలాబరేటివ్ ఎక్సర్సైజ్, కొలాబరేటివ్ ఆర్ట్ ఇది. అండ్ ఈవెన్ తో ఐ రైట్, డైరెక్ట్, I still think the movie, whatever eventually it comes up, it is because of the collaborative effort of all these people as such. And ఎస్పెషలీ మమ్ముట్టి గారు, వితౌట్ హిమ్ ఐ డోంట్ థింక్ నేను యాత్ర 2 అనే సినిమా చేసేవాడిని. ఇట్స్ ఇంపాసిబుల్ టు టెల్ యాత్ర 2 వితౌట్ మమ్ముట్టి గారు. అండ్ నెక్స్ట్ జీవా, ఐ థింక్ జీవాకి బిగ్గెస్ట్ డిఫికల్టీ ఏంటంటే అండి, ఇట్స్ ద లాంగ్వేజ్ ఇస్ ఎ హ్యూజ్ బ్యారియర్. లాంగ్వేజ్ చాలా కష్టం. ఎందుకంటే హీస్ బీన్ 20 ఏళ్ళుగా హీస్ బీన్ యాక్టింగ్, హీస్ డన్ లాట్ ఆఫ్ ఫిలిమ్స్. మోర్ దెన్ అతను జగన్ రెడ్డి అనే క్యారెక్టర్కి దగ్గరగా పోలిక కన్నా, హీ ఈస్ అమేజింగ్ పర్ఫార్మర్ అండ్ ఎ వెరీ ఎఫర్ట్లెస్ పర్ఫార్మర్. అందుకుని ఐ చోజ్ హిమ్. అండ్ భాష వచ్చిన వాళ్ళకన్నా భాష రాని వాళ్ళకు ఇట్ ఈస్ 4-5 times ద ఎఫర్ట్ వాట్ ఇట్ టేక్స్ టు రియల్లీ పర్ఫార్మ్ అండి. అండ్ ఎనీ క్రెడిట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యూ సీయింగ్ ఆన్ స్క్రీన్ ఆర్ మీరు చూడబోయేదానికి, ఇట్ ఈస్ ద యాక్టర్స్. నా పద్ధతి ఏంటంటే ఐ రైట్ వెల్ and I give my actors and technicians the vision and or what I look forward for, and the credit is completely them as such. And Ketiki is the same thing. She is doing a role of Bharati Garu, and she is a Marathi actor and she has performed very well. Leaving this and see, ఇప్పుడు యాత్ర ఫస్ట్ చేసినప్పుడు, యాత్ర 2 చేసినప్పుడు, దే హ్యావ్ బీన్ ఎన్నో ప్రశ్నలు. ఎందుకు ఒక వై ఎఫ్ఎల్ఎం, ఎందుకు ఎలక్షన్ టైంలోనే వస్తుందనేది ప్రశ్న, లేదా ఎందుకు ఒక రాజకీయ నాయకుల గురించి కథ చేయాలా అనేది. నాకు యాజ్ అ స్టోరీ టెల్లర్, నేను కథ చెప్పాలనుకున్నప్పుడు ఐ వాంట్ టు టెల్, అండ్ ఐ థింక్ ఇఫ్ ఇట్ హ్యాస్ కమర్షియల్ వైబిలిటీ, అంటే దానికి ఒక కమర్షియల్ ఆపర్చునిటీ ఉంటుంది అనుకొని, క్రియేటివ్లీ కమర్షియలీ నాకు యాత్ర కానీ యాత్ర 2 కానీ నాకు ఒక కథ ఉంది దాంట్లో. ఏదో బోత్ ఆఫ్ ద స్టోరీస్లో. సో నాకు ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ అ లాట్. ఇప్పుడు సంజయ్షి చెప్పడము, ఎక్స్ప్లెయినింగ్ ఎందుకు ఏమిది, నేను ఒక కథ అనుకున్నాను, కథ చేశాను. నౌ ఇట్ ఈస్ ద బాటమ్ లైన్, హౌ ద ఆడియన్స్ ఇస్ గోయింగ్ టు రిసీవ్ ఇట్ ఆర్ హౌ దే గోయింగ్ టు డూ ఇట్ అండి. ఇప్పుడు ఈ పొలిటికల్ రాజకీయం కానీ, రాజకీయ నాయకుల గురించి కానీ, రాజకీయాల నిషేధం ఉన్న సినిమాలు చేసినప్పుడు దే విల్ బీ ఆబ్వియస్లీ రాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళు వేస్తారు, బురద వేసేవాళ్ళు బురద వేస్తారు, మంచిగా ఉండేవాళ్ళు మంచిగా ఉంటారు. ఇప్పుడు నాకు ఆ రాళ్ళు ఎత్తే ఓపిక లేదు, బురద తుడుచుకునే ఓపిక లేదు. దట్స్ నాట్ మై జాబ్ యాజ్ సచ్. ఓకే, ప్లెయిన్ అండ్ సింపుల్. మీరు అంటే ఆడియన్స్కి చెప్తున్నా, ఇది ట్రైలర్ చూశారు, ఒక ప్రోమో సాంగ్ చూశారు, లేదా టీజర్ చూశారు, ఇది మీకు ఒక ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే, ఎందుకంటే అండి ప్రతి జానర్కి ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. నేను ఒక హారర్ కామెడీ చేస్తాను, నేను ఒక శైతాన్ అనే ఒక వెబ్ సిరీస్ చేస్తాను. ప్రతి సినిమాకు అట్లే దే విల్ బీ ఇట్స్ ఓన్ సెట్ ఆఫ్ ఆడియన్స్. మనం చేసింది అలా వైకుంఠపురము అట్లాంటిది కాదు, కుటుంబంలో పోయి చూడమని చెప్పడానికి. సో ఇఫ్ there are people who think even a political or a political based films or some kind of a thing has an entertainment, and we should leave it to them as such. And finally, Feb 8th,
and we'll see how it goes and what happens through across. Then I'll pass it on to Jiva. Let Jiva speak. Press friends and media friends, అందరికీ నమస్కారం. So thank you so much for this lovely portrayal of character for me. Thanks to Mahi foremost. And um, once I got this call from Gnanavel Raja sir, so he told me that there is a project from Telugu, and if you are comfortable doing it, please let me know. The first thing I told that I have problems in Telugu. So I've been learning Telugu for the last 20 years, and I can understand really good Telugu. But then I said, is it a fun film or is it a action film or something? He said, no, it's a film about, it's Yatra 2. He said, have you seen Yatra 1? I said, yes, I have seen Yatra 1. So it's Yatra 2. I said, Yatra 2 means it must be Jagan Mohan Reddy Garu. I said, the moment he told me that, I was very shocked. And one kind of pressure happened. And the first time he told me, and I said, I don't know, am I in that stature to do it, or I have no idea about Andhra politics, so I don't know how I will receive this character. So he said, please meet the director, he said. So the moment I met Mahi, and he came down to Chennai, and he told me the script, and when I heard the script, it was about a son, about a son who promises, like the promise father, son, and the promise. So it's about this whole film is like like an emotional journey. So the moment I heard the script, I said, what a way of storytelling. And like we've seen Devar Magan, we've seen Godfather. So I really felt that it's a human story. When it would be a great privilege for me to do this film. So I heard the script, and we did our preparations. And the moment we did our look test, and I was still not confident. And the moment I had the first dialogue, మా ఓటమని అధికార వాళ్ళు పార్టీ విజయంగా. So I still remember the dialogues. So I enacted that dialogues, and I still have that video with me. So I think that was the first approval I got from the director that yes, Jiva, it's working. So from there was no turning back. As a actor, it was an amazing experience working in this film and portraying Jagan Mohan Reddy Garu. And it was lovely shooting in Kadapa, Pulivendula, and the people gave so much of warmth. And I would really thank in this moment Madhi sir for transforming me into Jagan Mohan Reddy Garu. And I think it's pretty convincing that whatever role I've done. And thanks to Ketki, thank you so much to the whole team, to the ADs, the cinematographer assistants, and especially thanks to Karthik, who word by word he had to teach me Telugu. And I really went through this 3 months process of night and day, was just learning the dialogues. And it is not a colloquial language. It is more, it has a dialect, it has a slang. So yeah, it was lovely like working with this whole beautiful team. And we shot this film in exactly 51 days. So thanks, Mahi. Thank you so much for giving me this beautiful elevation. And this film would be one of my milestone, and I'm sure it will be very close to my heart. And thank you so much to my whole team. Thanks Dr. Vinita, thank you Rafi, thank you Shanmugana, Shibu, thank you so much for all the elevation. This is all a team which put together, and it's just not to get this kind of a film, it needs so much of teamwork. So I'm sure the teamwork is shown in the film. So thank you so much, press. Thank you so much.